హలో హెల్తీ పైస్, ఈరోజు నేను మీకు షాహీ పనీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది రోటీస్, నాన్స్ ఇంకా చపాతీల్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే HealthyU for Youని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, కానీ ఈ రెసిపీకి బటర్ ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒక 3 ఆనియన్స్ క్యూబ్స్గా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న 4 టొమాటోలు యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలో కొన్ని కొత్తిమీర కాడలు, 4 పచ్చిమిర్చి, గుప్పెడు జీడిపప్పు, ఒక దాల్చిన చెక్క, 5 యాలుకలు, 6-7 లవంగాలు, 1 ఇంచ్ అల్లం, 6-7 వెల్లుల్లి యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. చూసారా, ఇలా మగ్గాలి. ఆనియన్ అంతా మెత్తబడి టమాటోలకి పైన లేయర్ సెపరేట్ అవుతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని రెస్టారెంట్స్లో అయితే స్ట్రెయిన్ చేస్తారు, కానీ నేనేమి స్ట్రెయిన్ చేయడం లేదండి, డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసి వేడయ్యాక దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసి లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ అయ్యాక దీనిలో ముందుగా రెడీ చేసుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. దీనిలో గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ సెపరేట్గా ఏమీ యాడ్ చేయడం లేదండి. ఆల్రెడీ మనం కొన్ని స్పైసెస్ ఇంకా అల్లం వెల్లుల్లి యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవి అవసరం ఉండదు. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా కావాలి అనుకుంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి 2 టీ స్పూన్స్ కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపి అవసరానికి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ప్లేట్ తీసే ముందు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఓపెన్ చేయాలి, లేదంటే గ్రేవీ బయటికి చిందుతూ ఉంటుంది. దీన్ని మధ్య మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ మగ్గించుకోవాలి. చూసారా, కంప్లీట్గా ఇలా పైన గ్లేజ్ ఫామ్ అయ్యాక క్యూబ్స్గా కట్ చేసుకున్న పనీర్ని యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా కలిపి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇలా చేయడం వల్ల పనీర్ కూడా ఫ్లేవర్స్ అన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతేనండి, షాహీ పనీర్ రెడీ అయిపోయింది. దీనిలో చివరిగా పాలమీగడ యాడ్ చేసి సర్వ్ చేసుకుందాం. చపాతీలు, రోటీలు చేసుకున్నప్పుడు ఇది కూడా చేసుకుంటే కాంబినేషన్ అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలానే చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఈజీ, టేస్టీ ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం HealthyU for Youని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.